ఎలక్షన్ డేట్ గుర్తుంది కదా, ఆ రోజు తప్పనిసరిగా వచ్చి ఓటు వేసి వెళ్ళు. అబ్బా ఏంటా అన్న, మీరు ఆగండి. రాక రాక వాడు వస్తే ఓటు ఓటు అని ప్రాణం తీసేస్తున్నారు. అబ్బా ఏంటమ్మా. తల్లి కడుపు నింపితే తండ్రి తల నింపాలి. వాడి ఇష్టాలు నువ్వు చూస్తే అవసరాలు నేను చూడొద్దా? సారీ నాన్న, అప్ అండ్ డౌన్ 60 కిలోమీటర్స్ జర్నీ, టైం వేస్ట్. నేను ఆఫీస్లో ప్రమోషన్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వాలి. ఆ రోజు బస్సులో రావచ్చు, జర్నీలో చదువుకోవచ్చు. అబ్బా ఏంటి ఇప్పుడు నా ఒక్క ఓటుతో ఏమైపోతుంది? వాజ్పేయి గారి ప్రభుత్వం పడిపోయింది ఒక్క ఓటుతోటే. అయినా ఎవరికి వాళ్ళు అలా అనుకుంటే అసలు ఈ ఓట్లెందుకు? అదే అసలు ఈ ఓట్లెందుకు? రేపటి నీ భవిష్యత్తు కోసం, ఎల్లుండి నీ పిల్లల భవిష్యత్తు కోసం. 100% పోలింగ్ జరిగినప్పుడే అందులో నేను ఉన్నాననే గర్వం, ప్రజాస్వామ్యం మీద గౌరవం అందరికీ ఉంటుంది. సర్లే అదిటి. ఓకే డన్. ఏంటి డన్నో? నీళ్ళు ఇంకా పోతూనే ఉన్నాయి. అసలు వాటర్ ప్రాబ్లం. రేపు మొత్తం పోతే నీళ్ళు రాకపోతే ఎవరిని అడుగుతావు? ప్రభుత్వాన్ని. అవునా? యా. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కావాలంటే దాన్ని ఎన్నుకునే బాధ్యత ఉండాలి. హక్కు బాధ్యత విడివిడిగా ఉండవు, రెండు ముడిపడి ఉంటాయి. అబ్బా నాన్న, ఒక్క చుక్కేగా పోతుంది. ఒక్కొక్క చుక్కలన్నీ కలిసే వరదైనా బుర్రదైనా. ప్లీజ్ నాన్న వదిలే. అమ్మా నీళ్ళు రావట్లేదు. నీళ్లు రావట్లే వాళ్ళ ఊరి ట్యాంకర్ కి రిపేర్ వచ్చిందంట్రా. మై గాడ్, నీళ్ళు రాకుండా బ్రషింగ్, బాతింగ్, టాయిలెట్, షిట్. 30 కిలోమీటర్ సిటీ జర్నీ, ఆఫీస్ కి టైం లేదు, లీవ్ కి ఛాన్స్ లేదు. అమ్మా ఏంట నువ్వు? నేనా? నానా ప్లీజ్ హెల్ప్. నేనా? సమ్హౌ 1 బకెట్ ప్లీజ్. ఒక్కటే బకెట్ కరెక్ట్ గా ఉంది. ఏవి ఎక్కడా? నిన్న అన్నావుగా పోతున్నది ఒక్కొక్క చుక్కే అని. పోకుండా కింద బకెట్ ఎట్టాను. తెల్లారేటప్పటికి చొక్కా పోలింగ్ అయి బకెట్ నిండింది. గ్రేట్ నాన్న, థ్యాంక్ యూ. అమ్మా బాయ్. నాన్న ఎలక్షన్ రోజు వస్తున్నా ఓటేయడానికి. శుభం.